ఉత్సాహంగా ఉల్లాసంగా చదువు సాగాలి, గొప్ప గొప్ప ఉద్యోగాలు సాధించాలి. విజ్ఞాన్ డీమ్డ్ టు బి యూనివర్సిటీ. బ్రేక్ న్యూస్. విశాఖలో 20 చోట్ల ఆకస్మిక తనిఖీలు చేపట్టారు ఫుడ్ సేఫ్టీ అధికారులు. జగదాంబ జంక్షన్ లోని ఆల్ఫా హోటల్లో తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో భాగంగా ఫ్రిడ్జ్ లో నిల్వ చేసిన ఫుడ్ ని గుర్తించారు అధికారులు. ఇటు వంటల్లో ఎక్కువగా కలర్స్ వాడుతున్నట్లుగా తేలిందన్నారు. 20 మంది ఫుడ్ సేఫ్టీ అధికారులు, మరో 20 మంది లీగల్ మెట్రాలజీ అధికారులతో ఈ తనిఖీలు నిర్వహించారు. విశాఖలో 20 చోట్ల ఫుడ్ సేఫ్టీ అధికారులు ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. జగదాంబ జంక్షన్లోని ఆల్ఫా హోటల్లో తనిఖీలు నిర్వహించారు. ఎక్కువగా కలర్స్ వాడడంపై కూడా ఫుడ్ సేఫ్టీ అధికారులైతే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఈ తనిఖీలకి సంబంధించి కూడా ఫ్రిడ్జ్ లో నిల్వ చేసిన ఫుడ్ ని అయితే అధికారులు గుర్తించారు. ఇటు పలు శాంపిల్స్ ని కూడా సేకరించింది సిబ్బంది. విశాఖలో ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు చేయడంతో అందరూ రెస్టారెంట్స్ అంతా కూడా అప్రమత్తం అవుతున్నారని చెప్పుకోవాలి. ఇటు ఎక్కువగా ఇప్పటి వరకు ఏదైతే ఫుడ్ సేఫ్టీ అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారో ఆ రెస్టారెంట్ అన్నిటిలో కూడా ఎక్కువగా కలర్స్ వాడుతున్నట్లుగా కూడా అధికారులు గుర్తించారు. అలాగే మరికొన్ని ఫుడ్ ఐటమ్స్ కు సంబంధించి కూడా శాంపిల్స్ సేకరించారు. వాటన్నిటిని కూడా ఫుడ్ సేఫ్టీ అధికారులు పరిశీలిస్తున్నారు. ఇటు దాదాపు ఫ్రిడ్జ్ లో భారీగా నిల్వ చేసిన పదార్థాలను అయితే అధికారులు గుర్తించారు. ఇటు కలర్ కోటింగ్ తో చికెన్, మటన్ కబాబ్స్ ని తయారు చేస్తున్న దృశ్యాలని అయితే మనం చూడొచ్చు. ఎక్కువగా కలర్స్ వాడడంపై అయితే ఫుడ్ సేఫ్టీ అధికారులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. అయితే దీనికి సంబంధించి కూడా దాదాపు 20 మంది లీగల్ మెట్రాలజీ అధికారులతో ఈ తనిఖీలు నిర్వహిస్తున్నారు. 20 మంది ఫుడ్ సేఫ్టీ అధికారులు ఇందులో పాల్గొన్నారు. ఈ తనిఖీలపై మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి రాజు అందిస్తారు. విశాఖలో ఏకకాలంలో 20 చోట్ల ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు అయితే నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం మనతో పాటు పూర్ణచంద్రరావు గారు జేడీ, ఏపీ స్టేట్ ఫుడ్ సేఫ్టీ జేడీ గారు ఉన్నారు. ఏం సార్ అసలు అంటే ఓవరాల్గా చూస్తే ఈ ఒక్క విశాఖలోనే చేస్తున్నారా, స్టేట్ అంతా చేస్తున్నారా? అదండి, అందరికీ నమస్కారం. ఈరోజు ఫుడ్ సేఫ్టీ కమిషన్ గారి ఆదేశానుసారం, లీగల్ మెట్రాలజీ కంట్రోల్ గారి ఆదేశానుసారం 20 టీములు ఫామ్ చేయడం జరిగింది. 20 టీములు ఫుడ్ సేఫ్టీ టీములు, 20 టీములు లీగల్ మెట్రాలజీ టీములతోటి రైడ్ చేయడం జరుగుతుంది. నాట్ ఓన్లీ ఈ మొత్తం అంతా విశాఖలోనేనా లేకపోతే స్టేట్ అంతా కొనసాగుతుంది? ఈ రోజు విశాఖపట్నం, స్టేట్ అంతా చేస్తాము. ఒక విశాఖపట్నమే కాదు, కంప్లైంట్స్ ఎక్కడైతే ఎక్కువ ఉన్నాయో, ఎక్కడైతే టూరిస్ట్ ప్లేస్ ఉందో, పబ్లిక్ మొబిలిటీ ఎక్కడుందో అది ఫస్ట్ ప్లేస్ విశాఖపట్నం చేయడం జరుగుతుంది. లాస్ట్ మంత్ తిరుపతి చేసాము. ఇవాళ విశాఖపట్నం 20 టీములతో చేయడం జరుగుతుంది. ఎక్కడ వైలేషన్స్ ఉన్నా కానీ ఎవరిని ఉపేక్షించేది లేదు. అసలు ఆ ఫుడ్కి సంబంధించి కూడా చూస్తే మనం ఏంటి అవన్నీ చూస్తే అంటే ఎన్ని రోజుల నుంచి నిల్వ ఉన్నాయి అనుకోవచ్చు అసలు ఇవి? యాక్చువల్గా ఇది వండిన తర్వాత ఫ్రిడ్జ్ చేసి 1-2 రోజులు నిల్వ ఉన్నట్టు కనపడతా ఉంది. ఇది వైలేషను. ఎట్టి పరిస్థితుల్లో కూడా నాన్ వెజిటేరియన్ కానీ వెజిటేరియన్ ఫుడ్ కూడా వండి ఫ్రిడ్జ్ చేయకూడదు. ఫ్రిడ్జ్ చేసి వాళ్ళు సర్వ్ చేయడానికి వీల్లేదు. ఇది వైలేషన్ అని శాంపిల్ తీస్తూ ఉన్నాము. అది బ్యాక్లాజికల్ కంటామినేషన్ ఉండుంటుంది. తర్వాత వీళ్ళకి హెచ్చరించేది ఏంటంటే స్టైల్డ్ ఫుడ్ కానీ, ఫ్రీజ్డ్ ఫుడ్ కానీ, కలర్ ఫుడ్ కానీ ఎవరు అమ్మటానికి వీల్లేదు, తయారు చేయడానికి వీల్లేదు. కానీ ఇందుకు రాష్ట్రంలో ఉన్నటువంటి ఉన్నతాధికారులు వస్తే తప్ప ఇక్కడ లోకల్గా ఉన్న అధికారులు తనిఖీలు చేయడం కానీ వీటిని పరిశీలించడం కానీ ఏనాడు చేస్తున్న దాఖలాలు కనిపించట్లేదు. రెగ్యులర్గా తనిఖీలు చేస్తూనే ఉన్నారు, రెగ్యులర్గా శాంపిల్ తీస్తూ ఉన్నారు, రెగ్యులర్గా కేసులు పెడతానే ఉన్నారు. కాకపోతే ఏంటంటే టీములు వచ్చినప్పుడు మాత్రం మీలాంటి మీడియాకి వస్తూ ఉంది. ఎవ్రీ డే ఇవాళ ప్రతిరోజు మన వాళ్ళు పనిచేస్తూనే ఉన్నారు. ఇవి తింటే అసలు ప్రజల ఆరోగ్య పరిస్థితి ఏంటంటారు? యాక్చువల్గా ఏంటంటే ఈ కలర్స్ కలపడం వలన కార్సినోజెనిక్ క్యాన్సర్ వస్తాయి అంటున్నారు. తర్వాత ఫ్రీజ్డ్ ఐటమ్ పెట్టడం వల్ల ఇంటెస్టైన్ డిజార్డర్, మోషన్స్ అవుతాయి, వామిటింగ్స్ వస్తాయి, ఇంకా ఎక్కువైతే ఇంటెస్టైన్స్ దెబ్బతింటాయి. తర్వాత టేస్టింగ్ సాల్ట్ వాడటం వలన ఇంటెస్టైన్ డిజార్డర్స్ వస్తాయి, మధ్యమరకు వస్తాయని చెప్తా ఉన్నారు. ఇవన్నీ బ్యాన్ చేసిన దానికోసమే. వీళ్ళందరికీ మేము మీ ద్వారా హెచ్చరించేది ఏంటంటే ఏ కన్జ్యూమర్ అయినా ఇవన్నీ అడగడు. కలర్ లేకుండా, టేస్టింగ్ సాల్ట్ లేకుండా, ఫ్రీజ్డ్ ఫుడ్ లేకుండా బ్రహ్మాండంగా తింటారు. మీ ద్వారా మేము హెచ్చరించండి. ఇట్లాంటి వైలేషన్స్ ఉంటే మాత్రం ఎవరిని ఉపేక్షించం. లైసెన్స్ క్యాన్సిల్ చేసి హోటల్ మూసేయడానికి కూడా కమిషన్ గారి అది అనుమతితోటి హోటల్ మూసేయడానికి కూడా వెనకాడు. మనం చూడొచ్చు ఇక్కడ ఉన్నటువంటి ఫుడ్కి సంబంధించి ఇప్పటికే 2 రోజుల నుంచి నిల్వ ఉన్నటువంటిది ఫ్రిడ్జ్లో ఉన్నటువంటి ఐటమ్ అని చెప్తున్నారు. మనం చూస్తున్నాం కదా, అంటే చికెన్ ఇలా ఉంది. దీన్నే మళ్ళీ కొంత
వేడి చేసి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళకి పెడుతూ ఉన్నటువంటిది అయితే చూడొచ్చు. ముఖ్యంగా అంటే ఒక్కసారి కనుక ఇక్కడ ఉన్నటువంటి ఫుడ్ ఐటమ్స్ని కనుక మనం పరిశీలిస్తే అది వెజ్జా నాన్ వెజ్ అని అవసరం. ఇంత కలర్ కోటింగ్ ఉంది, ఇంత కలర్ కోటింగ్ వేసి అదే ఫుడ్ని ప్రజలకు సర్వ్ చేయడం వల్ల ఇట్లాంటి అంటే 2-3 రోజులు ఉన్నటువంటి చికెన్ కనుక తింటే ఖచ్చితంగా అనారోగ్య పాలు అవ్వడం ఒక్కటే కాదు, క్యాన్సర్లు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా చూస్తే ఇక్కడ ఫ్రిడ్జ్లో ఉన్నటువంటి ఈ లోపల ఈ ఫ్రిడ్జ్లో ఉన్నటువంటి ఒక్కసారి ఈ థింగ్స్ని కనుక మనం గమనించి చూస్తే 2-3 రోజులు కూడా దీనికి పూర్తిగా కలర్ కోటింగ్ ఇవ్వడం, అదేవిధంగా మసాలా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా మసాలా వేసేయడం, ఆ మసాలా వేసినటువంటి ఫుడ్ని 2-3 రోజులు ఫ్రిడ్జ్లో ప్రిజర్వ్ చేయడం వల్ల అది పూర్తిగా కొంతవరకు చెప్పాలంటే మనం చూస్తున్నాం. అంటే ఇక్కడ ప్రతి దానిలో కూడా ఫుడ్ ఐటమ్స్ సంబంధించి రొయ్యలు ఉన్నాయి, ఇతర ఫుడ్కి సంబంధించినటువంటి ఐటమ్స్ ఉన్నాయి. ఇలా ప్రతి దాన్ని రోజుల తరబడి ప్రిజర్వ్ చేసి ఉంచుతూ ఉంటే ఖచ్చితంగా ముఖ్యంగా ప్రజలు అనారోగ్య పాలయ్యే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ప్రతిరోజు కావలసినటువంటి ఫుడ్ అంతా కూడా వీళ్ళకి ఎప్పటికప్పుడు ఫ్రెష్గా దొరుకుతుంది. కానీ ఫ్రెష్ ఐటమ్స్ అనేవి కాకుండా వీటిని తీసుకొచ్చి రోజుల తరబడి ఇలా ఫ్రిడ్జ్ల్లో పెట్టి అమ్మకాలు అయితే చేస్తున్నారు. ఇక్కడ ప్రజల ఆరోగ్యం గురించి ఏ ఒక్కరికి అవసరం లేదు. ఖచ్చితంగా అంటే లాభాపేక్ష మాత్రమే, ఇక్కడ వ్యాపారాన్ని మాత్రమే చూస్తున్నారు తప్ప ఇతరంగా ఏది గమనించట్లేదు అనేది ఇక్కడైతే స్పష్టంగా అర్థమవుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా చూస్తే ఒకసారి ఇటువైపు కూడా మనం చూడొచ్చు. అంటే ప్రతి డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి వాళ్ళు పూర్తిగా తనిఖీ చేస్తున్నటువంటిది అయితే ఉంది. ఇక్కడ మెట్రాలజీ డిపార్ట్మెంట్కి సంబంధించిన అధికారులు ఉన్నారు. ఏం సార్ అసలు గమనించినటువంటి దాంట్లో అసలు ఏం ఐడెంటిఫై చేశారు? సార్, లీగల్ మెట్రాలజీ పరంగా అయితే మా రోల్ ఏముంటుందంటే వీళ్ళు వాడుతున్నటువంటి వేయింగ్ స్కేల్స్ ఏవైతే ఉన్నాయో అవి వెరిఫై చేసి సర్టిఫై చేశారా అన్నటువంటి చూస్తాము. రెండవది టేక్ అవే కౌంటర్స్లో వాళ్ళు ఒకవేళ మనం వాటర్ బాటిల్స్ కానీ మన కోక్ బాటిల్స్ కానీ ఆర్డర్ చేస్తాం అనుకోండి, అవి ఎంఆర్పి కంటే ఎక్కువగా చార్జ్ చేస్తున్నారా లేదా అనేటువంటి 2 విషయాలు చూసాం. ఇక్కడ మనము టేక్ అవే కౌంటర్లో బిల్స్ చెక్ చేస్తాము. కోక్ కానీ ఇవన్నీ కానీ గమనించారు అసలు అవి ఎంఆర్పి ప్రకారంగా ఉన్నాయి. అది ఇక్కడ వాడుతున్నటువంటి వేయింగ్ స్కేల్స్ మట్టుకి అవి సర్టిఫై చేయబడలేదండి. అవి మా డిపార్ట్మెంట్ పరంగా ఏ చర్య అయితే తీసుకోవాలో అది మేము తీసుకుంటాం అన్నమాట. అంటే మనం కిచెన్ ఐటమ్స్ కనుక చూస్తే ఇక్కడ ఒకటి కిచెన్లో ఉన్నటువంటి చాలా వరకు ముఖ్యంగా కిచెన్కి వెళ్ళేసరికి నీట్నెస్ అనేది చాలా అవసరం. కానీ ఇక్కడ వీళ్ళు చేస్తున్నటువంటి దానికి సంబంధించి ఇక్కడ చూస్తున్నాం కదా, చికెన్ని ఈ విధంగా అంటే ఇంచుమించుగా తీసుకొచ్చి కబాబ్ చేస్తున్నట్లుగా ఉంచుతున్నారు. కానీ దాంట్లో అసలు ఎంత నీట్గా ఉంది. ఎందుకంటే కిచెన్లో ఎలా వండుతున్నారు ఏంటనేది ఎవరో పట్టించుకునేటువంటిది లేదు. కలర్ కోటింగ్లో దాన్ని ఫుల్ ప్లెజ్డ్గా నింపడం, వాటిని ఈ విధంగా చేసి ముఖ్యంగా ఎవరైతే కస్టమర్స్ ఉంటారో వాళ్ళందరికీ కూడా సర్వ్ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే వీటి మీద ప్రస్తుతం అటు లీగల్ మెట్రాలజీ అదేవిధంగా ఫుడ్ సేఫ్టీ అధికారులు కంటిన్యూగా అయితే తనిఖీలు చేస్తున్నటువంటిది అయితే ఉంది. ఏకకాలంలో దాదాపుగా 20 చోట్ల కొనసాగుతున్నటువంటి ఈ తనిఖీల నేపథ్యంలో ప్రస్తుతం ఎవరిని విడిచిపెట్టేదైతే లేదు. ఎక్కడ ఎలాంటిది ఉన్నా కూడా ఖచ్చితంగా వాళ్ళ మీద చర్యలు చేపడతాం. అదేవిధంగా ఇది నిరంతరంగా ఈ దాడులు అయితే నిర్వహిస్తాం. పోయినసారి తిరుపతిలో చేస్తాం, అనేకాన్ని పట్టుకున్నాం. ఇప్పుడు కూడా వీళ్ళ మీద కేసులు బుక్ చేస్తాం. అదే కేసులు బుక్ చేయడంతో పాటు ప్రజలకు ఎందుకంటే కలర్స్ యూజ్ చేయకుండా ఉండేలాగా మేము ఫుడ్ను అందించాలనేది మీరు డిమాండ్ చేయండి. అలా చేస్తే ఖచ్చితంగా ఈ ఎట్లాంటి కలర్స్ లేకుండా ఇచ్చే అవకాశం అయితే ఉంటుందని ఫుడ్ సేఫ్టీ అధికారులు మెట్రాలజీ అధికారులు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. కానీ విశాఖలో మాత్రం ఫుల్ ప్లెజ్డ్గా మనమైతే చూడొచ్చు. ఇక్కడ ఖచ్చితంగా కలర్ కలిపినటువంటి ఫుడ్ని సర్వ్ చేస్తున్నారు. అదేవిధంగా ఫ్రిడ్జ్లో 2-3 రోజులు ప్రిజర్వ్ చేసినటువంటి ఫుడ్ని అయితే సరఫరా చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. దీని ద్వారా క్యాన్సర్లు కూడా వచ్చే అవకాశం ఉందని అధికారులు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఓవరాల్గా అయితే విశాఖలో దాదాపుగా 20 చోట్ల ఫుడ్ సేఫ్టీ అధికారులు లీగల్ మెట్రాలజీ అధికారులు అయితే పూర్తిగా తనిఖీలు చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తోంది.